ఇప్పుడు యానిమల్ వస్తే నేను రెడీగా ఉన్నాను. ఇదిగోండి షాల్ పట్టుకుని అందరం రెడీగా ఉన్నాము. ఇప్పుడు 4-5 వెహికల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ 2 వెహికల్స్ వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రిగ్వేద్. సఫారీ స్టార్ట్ చేసాము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. వెళ్ళే వరకు లైనస్ ఇంకా ఫ్యామిలీ హ్యాపీగా పడుకొని ఉన్నాయి చెట్టు కింద. ఒక 7 cubs ఉన్నాయి. ఆ 7 cubsలో 2 cubs మాత్రం చాలా నాటీగా ఉన్నాయి. లయనస్ ఇంకా కప్స్ చెట్టు కింద రిలాక్స్ అవుతున్నాయి. ఈ లయన్ మాత్రం సపరేట్గా వచ్చి పడుకుంది. కొంచెం సేపు వెయిట్ చేసాము. ఈ పోజ్ దొరికింది మాకు షూట్ చేయడానికి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? ఇదే మారా రివరు. గ్రేట్ మైగ్రేషన్లో వైల్డ్ బీస్ ఇదే క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే క్రొకడైల్స్ వాటిని వేసేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇది నేను బైనాక్యులర్స్ నుంచి తీశాను. క్రొకడైల్ని చాలా డిస్టెన్స్లో ఉన్నాను. మసై మారాలో బ్లాక్ రైనోస్ కనపడడం అనేది చాలా రేరు. అక్కడ ఒకటి స్పాట్ అయిందని చెప్పేసరికి అందరం వచ్చి ఎగబడుకుంటూ అన్ని కార్స్ ఒక 20 to 30 కార్స్ అలా చేజ్ చేసుకుంటూ వెళ్ళాము. సో అట్ లాస్ట్ మాకు కనపడింది, కాకపోతే చాలా దూరంలో కనపడింది. కానీ మేము బైనాక్యులర్స్ పెట్టుకుని చూస్తే కనపడింది. బట్ వీ హ్యాడ్ దాట్ విజన్. ఇది ల్యాండ్ క్రూజర్లో ఒక స్పెషల్ మోడల్ అనమాట. చాలా రేర్గా ఉంటాయి మసై మారాలో. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. మసై మారా డే 2 కెన్యా ఇంకా టాంజానియా బార్డర్లో ఉన్నాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వీడు నా తమ్ముడు. ఈ ఛానల్ ఏంటి? ఛానల్
So we are going to the border of Tanzania and Kenya. This side is Kenya and this side is Tanzania. ఫ్రెండ్స్ మనకేదో కనిపించింది ఫ్రెండ్స్ యాందిరయ్యా యాం చేస్తున్నా ఇది ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్ రెడీ ఏమన్నా రాసింది దీని మీద ఇంటర్నేషనల్ బౌండరీ నో ఎంట్రీ ఇంటూ SUN సన్ ITHA సనైటా. మీ పేరు సనైటా, చూడండి ఎలా కనిపిస్తాను. నేను చాలా స్మార్ట్ అండి. మనం వెళ్ళేసి వచ్చాం ఆల్రెడీ. హాయ్ గాయస్, టాంజానియా వచ్చాము సరదాగా. వితౌట్ నో పాస్పోర్ట్ అండ్ వీసా వెళ్ళిపోతున్నా కెన్యా. ఇలాంటి బార్డర్స్. ఓకే బాయ్. అమ్మ ఎన్ని వస్తున్నాయి ఇటు. ఓయ్ ఇవి మా న్యూ గెస్ట్. దే ఆర్ గివింగ్ కంపెనీ ఫర్ లంచ్. We are having lunch here. Full thick forest. Complete thick forest. What are this? Hi. Nice to meet you. Hi. Hi. ఓ నేనేం చెయ్యను నిన్ను. మంగూస్, దే ఆర్ వెల్కమింగ్ us. మంగూస్. ఇది చిన్న పుట్టి. మారా రివర్ దగ్గర ఆగాము, లంచ్ ఫినిష్ చేసాము. ఈ కనిపించే స్కల్స్ అన్నీ హిపోస్, వైల్డ్ బీస్ట్, వైల్డ్ బఫెలోస్. ఈ రివర్లో మనం ప్రస్తుతానికి హిపోస్ ఇంకా క్రొకడైల్స్ చూడొచ్చు. ఏంటిది అది? ద టీత్. ఎవరిది? హిప్పో. హిప్పో. వెరీ హ్యూజ్. మోతు, అది నోరు. ఒక లయన్ హిప్పోని ఎప్పుడు హంట్ చేయడానికి ట్రై చేయదంట. ఒక హిప్పోని చంపడానికి 4 లయన్స్ టుగెదర్ ఉంటేనే లయన్స్కి విక్టరీ అనేది వస్తుందంట. రేంజర్ చెప్తున్నాడు మనకి. అదే సఫారీలో రేంజర్ జాబ్ ఏంటంటే యానిమల్స్కి ఏం కాకుండా చూసుకోవడం. అంటే ఇప్పుడు ఒకవేళ విజిట్ చేసే వాళ్ళు యానిమల్స్కి ఏమైనా హార్మ్ చేస్తున్నారా, సో ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారనమాట. ఈ హిపోస్ మార్నింగ్ అంతా వాటర్లో ఉంటాయి, నైట్ అవ్వగానే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఎలా అంటే వాటి డంగ్ని టుగెదర్
కలిపి ఉంటుందన్నమాట ప్లేస్ బయట. సో ఆ డంగ్ స్మెల్ బట్టి ఇది మా ప్లేస్ అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. ఒక అంటే కైండ్ ఆఫ్ టెరిటరీ లాగా. So they are free to move within this area. వాటర్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటాయి అన్నమాట. ఆ 2 ఫ్యామిలీస్ ఎప్పుడు కలవవు, ఎందుకంటే కలిస్తే ఫైటింగ్ చేసుకుంటాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రొకడైల్స్ ఇంకా హిపోస్ దేర్ అంటే నో హార్మ్ఫుల్, కానీ ఎక్కువ శాతం హిపోస్ అంటే యంగర్ హిపోస్ని కిల్ చేయడానికి చూస్తూ ఉంటాయి అన్నమాట క్రొకడైల్స్ కూడా ఆ కిల్ చేసిన వెంటనే ఆ మీట్ని తినవు. అది చాలా డేస్ వాటర్లో ఉంచి 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 ఎప్పుడైతే ఆ మీట్ సాఫ్ట్ అవుతుందో అప్పుడు దే లైక్ టు హ్యావ్ ఇట్. నెక్స్ట్ హిపోస్ ఎక్కువ టైం సన్లో ఉంటే స్కిన్ మొత్తం పింకిష్ కలర్లో అయిపోతుందంట. It's always here. So this within this area. So this is like so it's not like some small stone you throw it at and it will move. ఉన్న ఎలిఫెంట్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే రివర్ని క్రాస్ చేసేది చూసాము. ఒక ఎలిఫెంట్ మంచిగా రిలాక్స్ అవుతుంది ఎండలో, పాపం వాటర్ తాగింది, కొంచెం చిల్ అయింది. ఎలిఫెంట్ తోక చూసారా, అసలు కింద పెట్టట్లేదు వాటర్లో. ఆ ఎలిఫెంట్ నేమ్ డౌ. Elephant is taking bath. అరే మొత్తం చెడగొట్టావు. ప్రీతం డ్రైవర్కి కొంచెం సేపు రెస్ట్ ఇచ్చాడు. హీ లవ్స్ టు డ్రైవ్ అన్నమాట. సో లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు డ్రైవింగ్. సో ఇక్కడ కూడా ఆ ఛాన్స్ మిస్ చేసుకోలేదు. చెప్పా కదా 2 కప్స్ చాలా నాటీగా ఉన్నాయని. ఆ 2 కప్స్లో ఒక కప్ అస్సలు ఉండట్లేదు, మొత్తం తిరుగుతూనే ఉంది చుట్టుపక్కల. అందరికీ హాయ్ చెప్తుంది వెళ్ళి. వాళ్ళ మమ్మీ డాడీ ఏమో రిలాక్స్డ్గా పడుకొని ఉన్నారు. మళ్ళీ వెళ్ళాము, అదే ప్లేస్లో ఉన్నాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు. రేంజర్స్ ఇంకా మసాజ్ వేసుకొని తిరుగుతున్నారు. గుంటలో యాక్చువల్లీ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల దీపైన టైర్ మొత్తం ఆల్రెడీ మీరు టైర్ చూసి అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మొత్తం దీపైంది. సో ఇక్కడ షవల్ షవల్ లాగుతున్నాము వైర్. అందరం ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తాం. చాలా మంది వచ్చారు, అందరం రెడీగా ఉన్నాము. ఇప్పుడు 4-5 వెహికల్స్ వస్తున్నాయి, ఆల్రెడీ 2 వెహికల్స్ వచ్చాయి. నేనైతే షవల్తో రెడీగా ఉన్నా, ఏమైనా యానిమల్స్ వస్తున్నాయేమో అని. ఇక్కడ యాక్చువల్గా మేము నిన్న లయన్స్ చూసాము. లయనెస్ అండ్ 1 కప్. మా డాడీ రిలాక్స్ అవుతున్నాడు. నైట్
డాడీ ఈజ్ రిలాక్సింగ్. నాకు ఐడియా తక్కువలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? చాలా మంది వచ్చారు యా చాలా మంది వచ్చారు హెల్ప్ చేయడానికి. సో వెహికల్ బయట తీయడానికి ట్రై చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీరందరూ మా ప్రియర్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. డాడీ ఏమో చిల్లు అవుతున్నారు. పెట్టిన ఆల్రెడీ. యానిమల్ వస్తే ప్రీతం రెడీగా ఉన్నాడు. చూడు ప్రియా, చెప్పు. ఇప్పుడు యానిమల్ వస్తే నేను రెడీగా ఉన్నాను. ఇదిగోండి షాల్ పట్టుకుని. అదేంటిది? షోవెల్, SHOV. మీరు దాన్ని ఎందుకు పట్టుకోవాల్సి షాల్ వచ్చింది? పట్టుకుని ఉన్నా. గుంట తవ్వుదామని చూసాము కానీ రావట్లేదు. ఈ టైప్ మాత్రం దీనికి ఫ్రిక్షన్ లేదు. సో వెంటనే వచ్చేస్తాం. మా షాపర్ ఏమో టెన్షన్ పడుతుంది. షాపర్ ఈజ్ ఇన్ టెన్షన్ మోడ్ రైట్ నౌ. మనకు అట్లా He's also cool. హీఈస్ ఆల్సో రిలాక్సింగ్ ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్. యా We all want to drink some soda. Sawa, you can start. I think. Wait. We are going to pull you through the airport instead of wasting. వస్తున్నాడు మన సినిమా అటు సైడ్ నుంచి సన్నట్టు. దర్శకత్వం. ఇక్కడ ఏదో ఇక్కడ నిన్న షావల్ కట్టాం. కారు వంగిపోయింది, మీరు అందరూ చూడొచ్చు ఫ్రెండ్స్. కార్ బాగా డీప్ షిట్ లో ఉంది. షావల్ లాగుతున్నారు. మన షాపర్ కూడా రెడీగా ఉన్నాడు. ఛార్జింగ్ లేదు. చైన్ బెల్ట్ కూడా వచ్చింది. 10% ఛార్జింగ్ ఉంది మైక్. అదిగో చూపించాను అంటారు దాన్ని. చైన్ సో అంటారంట. బెల్ట్, చైన్ బెల్ట్. వెహికల్ హెవీగా ఉంటుంది కాబట్టి Chain belt 2 వెహికల్స్ యూజ్ చేసి లాగుతున్నారు. అదిగో మన దర్శకంద్రం వచ్చాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మధ్యలో ఇప్పుడే ఎనర్జీ కోసం సిగరెట్ కూడా తాగాడు. నేను కూడా అట్లా చూస్తా ఉన్నా. నువ్వు తెలుగులో మాట్లాడు, వాళ్ళకి అర్థమవుతుంది. రెడీ కొంచెం ప్రీతం ఊరికే మాట్లాడకు ప్లీజ్. వెనకకు జరుగు నువ్వు. వావ్ వి డిడ్ ఇట్. దేవుడున్నారా. ఆనందంలో క్లాప్స్ కొడుతున్న మా ఆయన. గుట్ట చూపు, ఇప్పుడు గుట్ట చూపు. సక్సెస్ఫుల్గా కార్ బయటకు వచ్చేసింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సఫారీ. సక్సెస్ఫుల్గా కార్ బయటకు వచ్చేసింది గుంటలో నుంచి. Now we go. Grati. రాత్రి పడుకోమనగానే పడుకుంటుంది. పడుకో. ఓ ఇట చెప్పు ఫ్రెండ్స్, మేమందరం ఎంజాయ్ చేసాము. మా సినిమా ఇప్పుడే రూమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నాను నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. కూర్చుకుందా మసై మరాలో
మసైమార్లో ఫుల్ ఎంజాయ్ చేసి మసైమరాలో డే 2 అయిపోయింది సక్సెస్ఫుల్గా. డే 2 సక్సెస్ఫుల్గా మసైమరా అయిపోయింది. గ్రాతి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. చూడండి గ్రాతి చైనీస్ అయింది. ఇప్పుడు డే 3 రెడీగా ఉండండి. వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే సఫారీ నుంచి వస్తున్నాం. హోటల్కి వచ్చాము ఇప్పుడే. ఊరు చిన్నూరు పెద్దది. డే 3 సక్సెస్ఫుల్గా అయిపోయింది. డే 2 సక్సెస్ఫుల్గా అయిపోయింది. చాలా హంగ్రీగా ఉన్నాం. సో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ టైమ్. You're going to swimming pool? స్నానం చేసి ఎవరైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్తారా? స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చాక స్నానం చేద్దాం, అంతే కదా. కొంచెం టైర్డ్గా ఉంది కానీ ఇట్స్ ఓకే. డే కొంచెం ప్రొడక్టివ్గా అవ్వాలని అనుకుంటున్నా. సో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి అండ్ దెన్ రిలాక్స్ హోల్ డే. టుమారో మార్నింగే చెక్అవుట్ అయిపోవాలి. అప్పుడప్పుడు ఇట్లా ఫన్నీ జోక్స్ వేస్తూ ఉంటాడు. ఎలిఫెంట్ వచ్చిందంట, ఫన్నీ గై. సో చాలా టైర్డ్ అయ్యాం ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్. ప్రీతం ఇక్కడ రా. ప్రీతం నేను పిలవంగానే రాడు ఎందుకు ఎవ్రీ టైం. చెప్పండి ఫ్రెండ్స్, ఏంటి సంగతులు? ఆల్ ఫైన్, బాగా ఎంజాయ్ చేసాం మసమారా. సో ఇట్స్ రెస్టింగ్. ఇప్పటి నుంచి ఏం చేస్తాం మేము చెప్పలేము. గుడ్ నైట్ గాయ్స్. గుడ్ నైట్ ఏంటి? స్వీట్ డ్రీమ్స్. బాగా